చరణ్ అనే యువకుడి ద్వారా బెంగళూరు నుంచి ఎల్ఎస్డి బోల్ట్స్ డ్రగ్స్ను విశాఖ నగరానికి చేరవేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఈగల్ టీం, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో విశాఖ రైల్వే స్టేషన్లో చరణ్ను అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగ్ను తనిఖీ చేయగా 48 ఎల్ఎస్డి బోల్ట్స్ లభ్యమయ్యాయి. కొండారెడ్డి కోసమే బెంగళూరు నుంచి తెస్తున్నట్లు చరణ్ వెల్లడించాడు. దీంతో పోలీసులు కొండారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా వాటిని విశాఖ నగరంలో ఒక విద్యా సంస్థలో చదువుతున్న హర్షవర్ధన్ నాయుడు, హైదరాబాదుకు చెందిన సంతానం, విశాఖకు చెందిన శరత్లకు విక్రయించేందుకు తెప్పించినట్లు అంగీకరించాడు. దీంతో ఈగల్, టాస్క్ ఫోర్స్ పోలీసులు హర్షవర్ధన్ నాయుడు, శరత్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సంతానం కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాఖలోని మద్దిలపాలెంలో నివాసం ఉంటున్న కొండారెడ్డి వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కొండారెడ్డి హైదరాబాద్, బెంగళూరు, గోవాల నుంచి డ్రగ్స్ తెప్పించినట్టు విశాఖ నగరంతో పాటు ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తుంటాడని పోలీసులు గుర్తించారు.